ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలో ఒక హనుమాన్ సినిమా తప్ప మిగిలినవన్నీ సైలెంట్ అయ్యాయి. హనుమాన్ సినిమా ఇప్పటికీ థియేటర్స్లో సందడి చేస్తుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా భారీ విజయం సాధించింది. చిన్న సినిమాగా తెరకెక్కిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఓ మామూలు వ్యక్తికి సూపర్ పవర్స్ వచ్చి జనాలను ఎలా కాపాడతాడో ఈ సినిమాలో చూపించారు. హనుమంతుడి నేపథ్యంలో సూపర్ హీరో మూవీగా హనుమాన్ సినిమాను తెరకెక్కించారు ప్రశాంత్ వర్మ. తేజ సర్జా హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటికే 250 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. అలాగే హనుమాన్ సినిమాలనే ఇప్పుడు హాలీవుడ్లోనూ ఓ సినిమా తెరకెక్కింది. హాలీవుడ్లో మంకీ మ్యాన్ అనే టైటిల్తో ఓ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఇండియాలోనే జరిగింది. ముంబైలో ఈ మూవీ షూటింగ్ జరిగిందని తెలుస్తుంది. అలాగే ఈ మూవీలో చాలా మంది బాలీవుడ్ నటులు నటించారు. ఇక ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. నా చిన్నతనంలో మా అమ్మ నాకు ఓ కథ చెప్పేది అంటూ ట్రైలర్ను ప్రారంభించారు. బ్యాక్గ్రౌండ్లో హనుమంతుడి ఫోటోలను చూపించారు. అలాగే ట్రైలర్ మొత్తం యాక్షన్ సీన్స్లో నింపేశారు. హనుమంతుడి ఇతిహాసం స్ఫూర్తితో మంకీ మ్యాన్ సినిమాను కూడా తెరకెక్కించారు. అంతేకాదు ఇండియాలో ఈ సినిమాను చిత్రీకరించారు. మంకీ మ్యాన్ సినిమాలో దేవ్ పటేల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవ్ పటేల్ హీరోగానే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టాడు. గతంలో స్లమ్ డాగ్ మిలియనీర్, లయన్, ది మ్యాన్ వూ నో ఇన్ఫినిటీ, హోటల్ ముంబై, ది గ్రీన్ నైట్ లాంటి సినిమాలు చేసి హాలీవుడ్, బాలీవుడ్లో పాపులర్ అయ్యాడు దేవ్. అలాగే ఈ సినిమాలో తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాల కూడా నటిస్తున్నారు.